ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. ప్రకాశం జిల్లా కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సమావేశంలో అతిథులు, నిర్వాహకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాలబాలికల విభాగాల్లో క్రీడాకారులు చక్కటి ప్రతిభను ప్రదర్శించారని కొనియాడారు. పోటీలో విజేతలుగా అందించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కర్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి కొండారెడ్డి, నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బయ్య, అంతర్జాతీయ క్రీడాకారిణి బి తేజశ్రీ, ఏపీ కర్లింగ్ అసోసియేషన్ అబ్జర్వర్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ SD జ్యోత్స్నాదేవి, CEO ఎం సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు జూన్ 6, 7, 8 తేదీల్లో నంద్యాలలో నిర్వహించిన జాతీయ స్థాయి కర్లింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో విజేతలైన క్రీడాకారులను నేపాల్ లో జరిగే అంతర్జాతీయ పోటీలకు పంపేందుకు కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇటీవల పాండిచేరిలో జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 2వ స్థానం సాధించిందని, ఈసారి రాష్ట్రంలోని పోటీలు జరుగుతున్నందున ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కర్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి తేజ గారిని సాధారణ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీనివాస్, కృష్ణా జిల్లా విజయవాడ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అనిల్ కుమార్ గారు కడప జిల్లా. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా శుభాభినందనలు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యమైనది. సురేంద్ర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కర్లింగ్ గేమ్ అన్నీ కూడాను చాలా చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది కొత్త గేమ్, చాలామందికి తెలియని గేమ్. బట్ అయినప్పటికీ కూడాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లోర్ కర్లింగ్ గేమ్ అనేది ప్రతి జిల్లాలో కూడాను చాలా వేగంగా వ్యాప్తం చేయడానికి సురేంద్ర రెడ్డి గారు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మనం నేషనల్ గేమ్స్లో కూడాను ఓవరాల్ ఛాంపియన్షిప్ని అరుణాచల్ ప్రదేశ్ ఏడాదిలో జరిగింది. దాంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఆంధ్రగా నిలిచినందుకు అది సురేంద్ర గారి ఖాతాలో జరిగినందుకు చాలా సంతోషించదగ్గ విషయం అది. ఎందుకంటే ఇక్కడ లేనిది అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ చాలా దూరం ఉంది. అయినప్పటికీ కూడాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇందాకే సార్ చెప్పారు ఆడిన పిల్లల్లో మా పాప కూడా ఒకటి. ఈ గేమ్ అనేది మాకు ఫస్ట్ ఐడియా లేదు. తర్వాత మా పాపను కూడా చేర్చిన తర్వాత దీని గురించి ఆసక్తి ఉంటే మేము కూడా వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి నేషనల్ లెవెల్లో కూడా మా పాపను తీసుకెళ్ళి ఆడించాను. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ జరగబోయే ఈ నేషనల్ మీట్కి మా వంతు కృషిగా ఏమున్నా మా ద్వారా కావాలి అంటే సంతృప్తిగా మా నెల్లూరు జిల్లా నుంచి మీకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు మెడల్ సాధించిన విద్యార్థులందరూ కూడా శుభాశిస్తున్నాను. ఇక్కడితో ఆగొద్దు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. మోర్ దాన్ ప్రాక్టీస్ చేయండి. దానికి ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ మ్యాథ్స్, ఆ కిట్ కావాలన్న వాళ్ళు మేడం గారికి కాల్ చేసి మేడం గారు తెప్పిస్తారు. మీకు పర్సనల్గా ప్రతి స్కూల్లో కూడా చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం. పాఠశాలలో కంపల్సరీగా చదువే కాకుండా మనకి ఫ్లోర్ అంత ఈజీ అయితే కాదు. నేను స్వీడన్ అండ్ సౌత్ కొరియా 2 కంట్రీస్లోనే వెళ్ళాను. సో ఇది ఉన్నంత ఈజీగా అయితే అది ఉండదు. చాలా కష్టపడాలి. ముందు టెంపరేచర్కి అలవాటు పడాలి. తర్వాత గేమ్ని నేర్చుకోవడానికి చాలా ట్రై చేయాలి. ఇక్కడ మీరు ఆడుతూ ఉండి ఇంట్రెస్ట్ బాగుంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో హ్యావ్ టు ట్రై హార్డ్. ఓకే, ఎంతమంది ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఐస్ కర్లింగ్కి? అదే రకంగా ఇక్కడ గెలుపొందిన టీంని సెలక్షన్ యొక్క లిస్టు మీకు మీ జిల్లా అసోసియేషన్ ద్వారా అందించబడుతుంది. వారు
మన ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ తరపున 4వ ఏపీ నేషనల్ కర్లింగ్ ఛాంపియన్షిప్ నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జూన్ 6, 7, 8వ తేదీ నిర్వహించబడుతుంది. అందులో విజేతైనటువంటి వారిని ఇంటర్నేషనల్ నేపాల్లో జరిగేటువంటి పోటీలకు కర్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రిపరేషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్ అయిన వెంటనే మేలో చక్కగా ప్రాక్టీస్ చేసి మీ యొక్క మెలకువలు నేర్చుకొని తర్ఫీదు తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3 నేషనల్స్లో కూడా
పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.